ఐపీఎల్ ఆక్షన్ కంటే ముందు ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్గా ముంబై ఇండియన్స్కి 5 సార్లు ట్రోఫీని అందించిన రోహిత్ శర్మని తొలగించి తన వారసుడిగా హార్దిక్ పాండ్యాని ప్రకటించింది. అఫీషియల్గా 2024 సీజన్ని హార్దిక్ కెప్టెన్గా నడిపిస్తాడని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ గెలిచింది. 2013 ఛాంపియన్స్ లీగ్ T20లో కూడా విజేతగా నిలిచింది. అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా CSKతో కలిసి ముంబై టాప్లో ఉంది. ఎంఐకి రోహిత్ మొత్తం 11 సంవత్సరాలుగా కెప్టెన్గా ఉన్నాడు. 163 మ్యాచ్ల్లో 91 విజయాలు అందుకున్నాడు. 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా 2021 వరకు ముంబైతోనే ఆడాడు. 2022లో గుజరాత్కి వెళ్లి కెప్టెన్ అయ్యాడు. ఆ ఏడాది ట్రోఫీ గెలిచిన గుజరాత్ 2023లో రన్నరప్గా నిలిచింది. ట్రేడింగ్లో భాగంగా గుజరాత్ నుంచి ముంబైకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఎప్పటికైనా ముంబై ఇండియన్స్ భవిష్యత్ కెప్టెన్గా అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ సీజన్ నుంచే ఉంటాడని ఎవరూ ఊహించలేదు. కెప్టెన్సీ మార్పు రోహిత్తో సంప్రదించిన తర్వాతే ఎంఐ జట్టు తీసుకునే ఉంటుంది. ఎందుకంటే 11 సంవత్సరాలుగా కెప్టెన్గా ఉన్న నాయకుడికి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఈ సంవత్సరం జరిగిన వన్డే వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ ఈ మధ్యకాలంలో అసలు T20లు ఆడట్లేదు. 2023 ఐపీఎల్ తర్వాత భారత్ ఆడిన 25 T20ల్లో 13 మ్యాచ్లు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉన్నాడు. కానీ 2024లో జరిగే T20 ప్రపంచ కప్కి రోహిత్ సారథ్యంలోనే వెళ్లాలని BCCI కోరుకుంటోంది. మరి ఆ ఫార్మేట్లో రోహిత్ కెప్టెన్గా ఉంటాడా, లేకపోతే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోనే ఆటగాడిగా కొనసాగుతాడా అనేది ముందు తెలుస్తుంది. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఆడటం ఇదే ఆఖరి సీజన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2025లో ఐపీఎల్ మెగా ఆక్షన్ ఉంటుంది. ఈ ఆక్షన్ కంటే ముందు ప్రతి జట్టు ఇండియన్ ప్లేయర్స్ ముగ్గురిని, ఫారిన్ ప్లేయర్ను ఒకరిని రిటైన్ చేసుకోవాలి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ బూమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రోహిత్ని విడిచిపెట్టి తిరిగి ఆక్షన్లో రైట్ టు మ్యాచ్ ద్వారా ముంబై సాధిస్తుందా అనేది కాలమే సమాధానం చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.